హలో అండి అందరికీ. ఈరోజు మనం గోవాలో సెకండ్ స్టేకి వచ్చేసాము. మన స్టే వచ్చేసి కేశవ కుమరియో. మన రూమ్ వచ్చేసి 401. అండ్ ఈ రూమ్ యొక్క లోపల మీకు తర్వాత చూపిస్తా. ఇప్పుడు మనం బయట చూద్దాం, బాల్కనీ చూద్దాం. బాల్కనీ ఈ టోటల్ బిల్డింగ్ వచ్చేసి 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్కి యాక్సెసిబిలిటీ ఉంది పైన ఈ బాల్కనీ. బయట మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా గోవా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా రైనీ సీజన్లోనే రండి. ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఈ మధురమైన ఈ పచ్చని ప్రదేశాలు చూస్తూ ఉంటే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. ఈ మధురమైన పాట మీకోసం నేను వినిపించాలనుకుంటున్నాను. పచ్చని చిలుకలు తోడుంటే పాడేటందుకు నువ్వుంటే. అలా అప్పుడు స్టెప్స్ ఎక్కి మనం అలా చూస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో హాయిగా ఉందండి. అలాగే మనం చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా, ఎంతో గ్రీనరీగా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్లో ఎవ్వరూ లేరండి, మేము తప్ప ఎవ్వరూ లేరు. ఎంత ఖాళీగా ఉంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడు గోవా వచ్చినా సరే రైనీ సీజన్లోనే రండి. అప్పుడే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అందరికీ బాయ్ బాయ్, ఉంటానండి. అందరికీ సెలవు. చూడండి, ఇద్దరే ఉన్నారు మాతో. మ్యాన్ వచ్చాడు అక్కడికి.